ప్రముఖ గాయని ఎల్లారేశ్వరి గారి గురించి తెలుసుకుందామండి. ఎల్లారేశ్వరి గారి అసలు పేరు వచ్చి లార్డ్ మేరీ రాజేశ్వరి. 8 డిసెంబర్ 1939లో మెడ్రాస్లో జన్మించారు. మొత్తం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, తుళు, ఇంగ్లీష్లో మొత్తం 14 భాషల్లో వేలకు పైన పాటలు పాడారు. కర్ణాటక సంగీతం నేపథ్య గాయని మరియు స్వరకర్త. 1950 నుంచి ఇప్పటిదాకా ఇంకా పాడుతూనే ఉన్నారు. ఎంఎస్ విశ్వనాథం గారు లాంటి పెద్ద పెద్ద దర్శకుల దగ్గర నుంచి అందరి దర్శకులతో, సంగీత దర్శకులతో పనిచేశారు. డ్యాన్స్ ట్యూను, ఫోక్ సాంగు, డివోషనల్ ట్రాకు వంటి సినిమాల్లోని పెప్పి నెంబర్లకు ఆమె ప్రత్యేకమైన వాయిస్ సరిపోతుందని భావించారు. పాసామలర్లోని ఆమె పాట వారమో తోజీ వివాహ సంగీతానికి ప్రతీక. ఆమె అమ్మన్ దేవతను స్తుతిస్తూ అనేక భక్తి ఆల్బమ్లు రికార్డు చేశారు. ఇవి తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొంది అన్ని దేవాలయాలకు ప్లే చేయబడ్డాయి. ఆమె చెల్లతా కర్పూర నాయకి సంఖ్యలు ఆమెకు భక్తుల్లో చాలా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆమె క్రిస్మస్ పాటలు కూడా పాడారు. ఆమెకు కలైమామణి అవార్డుతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు గెలుచుకున్నారు. సత్యం సంగీతంలో పిస్తో వాలి సినిమాలో ఆమె హిందీ పాట ఉదతి సి చిదియా ఆమె సామర్థ్యాన్ని చూపుతుంది. ఆమె కథానాయకులపై చిత్రీకరించిన రొమాంటిక్ పాటలతో పాటు నృత్య కళాకారులపై చిత్రీకరించిన క్యాబరే డాన్సులకు మరియు జానపద పాటలు కూడా పాడారు. ఆమెది హస్కీ వాయిస్ మరియు పెప్పి నెంబర్లతో తెలుగు చిత్రసీమలో తను ఇప్పటికీ ముద్ర వేసింది. ఇప్పటివరకు ఆమె పాటలు చాలా వరకు తెలుగు ప్రేక్షకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అమ్మ మాట 1971లో దాంట్లో కానీ మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అనే పాట, దేవుడు చేసిన మనుషుల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల అనే పాట, మరో చరిత్రలో భలే భలే మొగాడివై బంగారు నా సామిరోయ్ అదొకటి, అంతులేని కథలో అరే ఏమిటి లోకం అనే పాట, మల్లె పువ్వుల్లో పిల్లగాళ్ళు ఒకటి, తీసుకో కోకోకోలా ఏస్కో రమ్ము సోడా మొదలైన పాటలు తెలుగులో బాగా ప్రాచుర్యం పొందాయి. కన్నడలో ఎల్లారేశ్వరి గారు చాలా సూపర్ హిట్ సాంగ్స్ పాడి కర్ణాటకలో ఆమె వినోదభరితమైన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పి సుశీల మరియు ఆమె వారి కాలంలో చాలా యుగళ గీతాలు పాడారు. ఆమె తెలుగు సినిమా ఇదా లోకంలో ఎస్ జానకి గారితో కలిసి ప్రసిద్ధ యుగళ గీతం గుడిలోన నా సామి కొలువై ఉన్నాడు సేవకు వేళ ఎరా అనే పాటతో చక్రవర్తి గారి సంగీతంలో ఇప్పటివరకు టాప్ హిట్గా నిలిచిపోయింది. కన్నడలో ఎస్ జానకి గారితో పాడిన అనేక యుగళ గీతాలు పాడారు. కలిసి ఆమె ప్రముఖ గాయకులందరితోనూ పనిచేశారు. వివిధ యుగళ గీతాలు పాడారు. ముఖ్యంగా పి సుశీల, ఎస్ జానకి, వాణి జయరాం, కె జమునారాణి, ఎంఎస్ రాజేశ్వరి, సులా మంగళం, రాజ్యలక్ష్మి గారితో కలిసి మొదలగు మహిళా గాయనిలతో కలిసి యుగళ గీతాలు కలిసి పాడారు. ఆమె 1960 ప్రారంభంలో బాలనాగమ్మ చిత్రం కోసం కన్నడ పాట కంద కన్మణియే అమ్మన అరగణియే ఓ రాజా పాడింది. వేలాది మంది కన్నడ పిల్లలు తమ తల్లులు, బామ్మలు మరియు ఇతరుల నుండి ఆ పాటను వింటూ పెరిగి ఉండవచ్చు. ఎల్లారేశ్వరి గారు భారతీయ సినిమా చరిత్రలో బహుముఖ గాయల్లో ఒకరు. సుదీర్ఘ విరామం తర్వాత 2011లో సిలంబరసన్ చిత్రం నటించిన వస్తే చిత్రం కోసం రాఖీ పెప్పి తమిళ పాట కలసలా కలసలా ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు నయనతార చిత్రం ముకుతి అమ్మ చిత్రంలో అదికుతు అనే పాట పాడారు. ఈవిడ పాటలు పాడిన సినిమాలు వచ్చి తెలుగులో పాండవ వనవాసం, ఉమ్మడి కుటుంబం, బందిపోటు దొంగలు, కథానాయిక మొల్ల, లక్ష్మీ కటాక్షం, ప్రేమ్ నగర్, అమ్మ మాట, తాత మనవడు, దేవుడు చేసిన మనుషులు, జీవన తరంగాలు, నిప్పులాంటి మనిషి, అంతులేని కథ, మరో చరిత్ర, ప్రాణం ఖరీదు, అందమైన అనుభవం మొదలైనవి దాదాపుగా 60 తెలుగు సినిమాల పాటల్లో పాడారు. చివరి సినిమా వచ్చి చూసొద్దాం రండి, తెలుగులో ఆవిడ పాడిన పాట. తెరపై కూడా తిల్లాలంగడి, ముక్కుతి అమ్మ 2020 సినిమాలో, తెరపై కూడా తిల్లాలంగడి 2010లో సినిమా, అది ముక్కుతి అమ్మ 2020లో తీశారు. ఆ 2 సినిమాల్లో పాట పాడుతూ తెరపై కనిపిస్తారు. మెడ్రాస్లో ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి మెడ్రాస్ స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు. 5 ఏళ్ళగా మరణించారు.
ఎల్ఆర్ఈశ్వరి గారి వయసు 5 ఏళ్ల వయసు అప్పుడు మరణించారు. ఈమె తల్లి నిర్మల కుటుంబ భారాన్ని మోశారు. ఆమె మంచి గాయని కావడంతో సినిమాల్లో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడేవాళ్ళు. ఆ టైంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డ్ స్టూడియోలకు వెళ్ళేవాళ్ళు. అప్పుడే ఎల్ఆర్ఈశ్వరి గారు కూడా కోరస్ పాడేవాళ్ళు వాళ్ళతో పాటు. ఈమె పేరు లూర్డ్ మేరీ. ఈమె బామ్మ హిందూ కావడంతో రాజేశ్వరి అని పిలిచేవారు. అప్పటికే ఒక రాజేశ్వరి గాయనిగా తమిళ సినీ రంగంలో చలామణిలో ఉండటంతో తమిళ చిత్ర నిర్మాత ఏపీ నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్ఆర్ఈశ్వరిగా మార్చారు. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మితకు మొదలైన నాట్యకర్తలకు సంబంధించిన పాటలు పాడారు. ఈమె మొత్తం 14 భాషల్లో పాటలు పాడారు. ఈమె వ్యక్తిగత జీవితం పేదరికంలో జీవించిన ఈమె తన కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి అవివాహితగానే ఉండిపోయారు. ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాల్లో పాటలు పాడారు. తెలుగులో వచ్చి చూసొద్దాం రండి చిత్రం చివరగా పాడారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మొత్తం 95% మంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాత సినిమాలు చాలా బాగుంటాయి యూట్యూబ్లో, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్.